రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలో సబ్ స్టేషన్ ఏర్పాటుకు తహసీల్దార్ సుజాత రుద్రవరం సుంకెపల్లి గ్రామాల్లో స్థల పరిశీలన చేశారు. స్థానికులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా నివాసాల సమీపంలో సబ్ స్టేషన్ ఏర్పాటు చేయొద్దని సుంకెపల్లి గ్రామస్తులు తహసీల్దార్కు విజ్ఞప్తి చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రాజన్న జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో సబ్ స్టేషన్ మంజూరు చేసింది. సబ్ స్టేషన్ కు కేటాయించిన స్థలాన్ని రూరల్ మండల్ తహసీల్దార్ సుజాత పరిశీలించారు. ఈ నేపథ్యంలో రుద్రవరం సంకపల్లి గ్రామస్తులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేములవాడ అర్బన్ మండలానికి ఒకే సబ్ స్టేషన్ ఉండడంతో కరెంటు సమస్యలు తలెత్తేవి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు విషయాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లగా సబ్ స్టేషన్ మంజూరు చేయించారు. అయితే సంకెపల్లి గ్రామస్తులు నివాసాల సమీపంలో సబ్ స్టేషన్ ఏర్పాటు చేయవద్దని తహసీల్దార్కు విజ్ఞప్తి చేశారు. సంకెపల్లి రజక సంఘం కులస్తుల కోసం ఊరి చివర మడెలమ్మ దేవాలయం, దోబిగట్ల నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ విషయాన్ని గతంలో అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లామని గుర్తు చేశారు. ఇప్పుడు అదే స్థలంలో సబ్ స్టేషన్ ఏర్పాటు చేయవద్దని అధికారులను వేడుకున్నారు. పెట్టిన కంచి కంపౌండ్ వాళ్ళు చేసిన కాడ నుంచి మేము దండాడుతున్నాం. మాకు జాగా లేదు, మాకు మా భూమి మాకే కావాలి. మా శివార మీరు ఇంకా కొంతమంది వచ్చిర్రు, మా శివారనే ఉన్నారు. మా శివారకు వచ్చి మాదే కావాలని మీరు ఇంత ఆక్రమించుకుంటే మా దగ్గర రాజకీయ నాయకులు లేరు. మా దగ్గర రాజకీయ నాయకులు లేక మీదంతా రాజకీయ నాయకులు చేసి మమ్మల్ని అడిగి పట్టిస్తుర్రు. ఈ జాగాను మాత్రం మేము వదిలించేది లేదు. మా సంకిపల్లి గ్రామానికి చెందిన సాకల్ కులస్తులు గతంలో మేము ఎమ్మెల్యే గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇచ్చినాం. ఇక్కడ చేయడానికి వీల్లేదు. ఇది మాకు శివార్లో ఉన్న భూమి అతి తక్కువగా ఉన్నది. మా సంకిపల్లి గ్రామానికి ఉన్న భూమే చాలా తక్కువ. పక్కబండి రుద్రారం గ్రామంలో గుళ్ళు అయినాయి, బళ్ళు అయినాయి, అన్ని కులాల సంఘాలకు భవనాలు అయినాయి. మా గ్రామానికి ఏ గుడి లేదు, బడి లేదు, ఎలాంటి జాగా సుధా మాకు ఇవ్వడానికి లేదు. ఇంతవరకు వస్తూనే ఉన్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు. సర్వేరీ వచ్చిండు, 3 సార్లు సర్వే చేసిర్రు. ఇది మీకే చెందు దాన్ని కలెక్టర్కు వినత పత్రం ఇచ్చినాం. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఏదో రెవెన్యూ మన కరెంట్ ఆఫీస్ కడతాము, అది కడతామని ఇక్కడికి వచ్చి భూమి కాడికి వచ్చి వాళ్ళు తాపకొచ్చి ఇక్కడ మమ్మల్ని బెదిరిస్తున్నారు. మాకు ఈ రోజున కూడా వాళ్ళు ఆఫీసర్ ఎంఆర్ఓ గారు వచ్చి ఇది కరెక్ట్ కాదంటే వీళ్ళు మరావాడి మా మీద దౌర్జన్యం చేయగలుగుతారు. మాకు ఎట్టి పరిస్థితుల్లో మా దోబిగాడుకు ఇక్కడ మాకు జాగా కేటాయించాలని కోరుకుంటాం.